అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను వచ్చి మటన్ కీమాతో సమోసాలు చేస్తానండి. ఇవి సమోసా రేకులు అండి. ఇవి రెడీమేడ్గా ఉంటాయి. వీటికి ఏమేమి కావాలో చూడండి. ఏమేమి నేను రెడీ చేసి పెట్టుకున్నాను: ఎర్రగడ్డలు, క్యారెట్, బుట్టమిరపకాయ, పుదీనా, ఇది వచ్చి బద్దు ముసండి, ఇది వచ్చి కొత్తిమీర అండి. ఇవి స్నోవర్ అండి. టమోటా తురిమి పెట్టుకున్నానండి, కొబ్బరి తురుము దాంతో. ఇవి వచ్చేసి మిరపకాయలు అండి. నిమ్మకాయ ఉప్పులో వేసి నానబెట్టింటారు వెనిగర్లో, అవి మిరపకాయలు. ఇవి వచ్చేసి కీరకాయలు. ఇవి కూడా సేమ్ ఇట్లే ఊరబెట్టి పెట్టింటారు. ఈ కీరకాయలు అండి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది తెల్లగడ్డ దీంట్లో లోపల ఉంది. ఇవి వచ్చేసి పసుపు, ఇది వచ్చేసి నిమ్మకాయ పొడి అండి, ఇది వచ్చేసి ధనాల పొడి, ఇది వచ్చేసి చెక్క పొడి అండి. ఈ మటన్ కీమాలో చెక్క పొడి వేసుకోవాలండి ఖచ్చితంగా కొంచెమన్నా, ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి గరం మసాలా అండి, ఇది వచ్చేసి మిరియాల పొడి అండి, ఇది వచ్చేసి ఇది 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 పిజ్జాలలో, షవర్మాలో ఎక్కడైనా వేసుకోవచ్చండి. టోనా ఫిష్లో వేసుకోవచ్చు, అలాంటి దాంట్లో వేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మిరప్పొడి అండి. మిరప్పొడి ఇది కారం ఉండదండి. ఈ మిరప్పొడి, పసుపు, ఉప్పు, అంతేనండి. ఇవన్నీ ఇంకా ఇది మటన్ కీమా అండి. ఇది కూడా రెడీమేడ్లో ఉంటుంది ఫ్రిడ్జ్లలో. ఇక్కడ ఇవి ఆలివ్ ఆయిల్. ఇవన్నీ నేను ఇప్పుడు ఎట్లా చేస్తానో మీకు చేసి చూపించానండి. చూడండి, పెనం వేడెక్కిందండి. దీంట్లో ఆలివ్ ఆయిల్ కొంచెం వేసుకుందాము. ఇది వచ్చేసి బటర్ అండి. పెనుము బాగా వేడెక్కింది అదండి. ఆయిల్ కూడా బాగా కాగిపోయింది వెంటనే. చూడండి, ఎర్రగొడ్డలు కూడా ఇప్పుడే వేసేస్తున్నా. చూడండి, ఎర్రగడ్డలు బాగా వేగిపోయినాయి, కొంచెం ఎక్కువే వేగినాయండి. ఇది అల్లము తెల్లగడ్డ అండి. అల్లం తెల్లగడ్డ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఈ కూరలలో. అది మటన్ కదా, కొంచెం ఎక్కువగానే ఉండాలి అల్లం తెల్లగడ్డ. ఇక్కడ వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోరండి. నేను చేస్తున్నా ఎక్కువ, అయినా కూడా ఏమి ఎక్కువ అనిపిదండి, బాగానే ఉంటుంది. ఈ స్టీల్ గంటలతో నాకు అలవాటు. ఈ స్టీల్ గంటలతో కలిపెట్టి టంగ్ టంగ్ అని సౌండ్ వస్తుంది అనమాట. ఈ చెక్క గంటతో నాకు అలవాట్లేదు. అల్లము తెల్లగడ్డ వేగిపోయిందండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసేనా, ఉప్పుతో సహా వేసేసానండి మొత్తము. నేను నూనె ఎక్కువ వేయలే కాబట్టి వెంటనే పీల్చుకునేస్తారండి ఈ మసాలా అంతా. ఈ నూనె ఎక్కువ చూసే కదా మా వాళ్ళు, మా అన్న, మా అన్న అరబీ, మా వదిన మళ్ళీ ఏడుస్తారు నూనె ఎక్కువ చూసే. అందుకని తక్కువ వేసానండి. టమాటా తురుము పెట్టుకునేలాండి, అది కూడా వేసేస్తామండి. టమాటా కూడా బాగా వేగిపోయిందండి. చూడు, చెమ్మలేకుండా వేగిపోయింది టమాటా. ఇంకా ఇది క్యారెట్, బుట్టమిరపకాయ, పుదీనా, బద్దును వేసేసానండి మొత్తము. కొత్తిమీర మళ్ళీ లాస్ట్లో వేస్తా. ఇది కొంచెం వేగనిచ్చి ఇట్లా కలిపెట్టుకుని వేసి కొంచెము వెంటనే అది మటన్ వేసేసుకుందామండి దీంట్లో. చూడండి, మటన్ వేసేస్తానండి. మటన్ మంచిగా వేగిపోయిందండి. చూడండి, అసలు చెమ్మలేదు.
ఇంకా అడుగు అంటేస్తుంది. ఇంక ఎక్కువసేపు నుంచి అడుగు అంటేస్తుంది. అయిపోయింది అనమాట. వేగేసింది బాగా. ఇప్పుడు వచ్చేసి ఈ మిరపకాయలు ఉన్నాయి కదండి ఊరబెట్టేటివి. ఈ మిరపకాయలు ఈ కీరకాయ అంతా వేసేస్తానండి. ఇది జాతర బెర్రీ కూడా కొంచెం వేస్తానండి. స్నోబర్ అండి. ఇది జబునండి. ఇక్కడ వాళ్ళు ఈ జబున్లు చీజ్లు ఎక్కువ తింటారు, అందుకని నేను ఇది వేసన. ముఖ్యంగా మా ఇంట్లో వాళ్ళు ఇది ఎక్కువ తింటారు అనమాట. లేకపోతే మైనీస్ వేసుకుంటే కన్నా బాగుంటుంది. మైనీస్లో అయితే కనుక అంటే నా ఎలాంటి వాళ్ళకి నాకు ఇదంటే ఇష్టం ఉండదండి, అందుకని చెప్తాను. నాలాగా తినకుండా ఉండే వాళ్ళకి మైనీస్ వేసుకుంటే కన్నా చాలా బాగుంటుందండి. పొయ్యి ఆఫ్ చేసేస్తానండి. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుందాము. చూడండి మటన్ కీమా చల్లారిపోయింది. చల్లారిన తర్వాతే చేసుకోవాలండి సమోసాలు. ఎందుకంటే ఈ సమోసా రేకు వచ్చి పల్చగా ఉంటుందండి. ఇది వేడి పదార్థం దీనిపైన వేసామనుకో వెంటనే కరిగిపోతుంది. ఇది సరుగు రాదు సమోసా అనమాట. అందుకండి ఇప్పుడు ఈ కొంచెం కొంచెం పెట్టుకొని మనము సమోసాలు చూడండి. ఇవన్నీ చేసి రంజాన్ కోసం ఫ్రిడ్జ్లో పెడతానండి. మళ్ళీ కావాలన్నప్పుడు వెంటనే ఇప్పుడు ఒకటేసారి అన్నీ కుదరవు కదండి చేయడానికి. అందుకని చెప్పేసి అన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇలాగండి. చూడండి ఇది వచ్చేసి మైదాపిండి అండి. మైదాపిండిలో నీళ్ళు వేసి ఇట్లా కలిపి పెట్టుకున్నాను అనమాట సమోసాలు అతికించుకోవడానికి. మైదాపిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా వేసుకోవచ్చండి. చూడండి సమోసాలన్నీ రెడీ అయినాయి. అన్నీ రెడీగా చేశాను ముందే. చూడండి ఇంకా ఎక్కువైనాయండి. చూడండి నేను కవర్లో వేసి పెట్టినాను, జిప్ వేసి పెట్టేసాను. ఈ ఫ్రీజర్లో పెట్టేస్తానండి. చూడండి ఇవి వచ్చి పాలండి. పాలల్లో ఇట్లా వేసేసి ఈ మాదిరి. ఇది కాన్ఫ్లెక్స్ అండి. ఇది చెప్పాను కదా మిక్సీలో దంచి అవని ఇసుక జల్లెడతో జల్లి పెట్టానండి కాన్ఫ్లెక్స్. అది కానీ ఇది చూడండి ఇట్లా ఈ మాదిరి అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి నేను. ఇవి వచ్చేసి ఇదైతే ఊరిక వేస్ట్ అండి. దీంట్లో అయితే ఎక్కువ నూనె ఉండదు. దీంట్లో రేకులలో భలే కష్టం అనిపించింది ఇట్లా చుట్టేటప్పుడు, రేకులు చుట్టేటప్పుడు. చూడండి ఇది వచ్చేసి ఇది బాగుంటుందండి. దీంట్లో నూనె ఉండదు అసలు. చూడు రేకులు కూడా నీట్గా వచ్చాయండి. ఇది వచ్చేసి అది నూనె ఉండే రేకులు అండి. ఇది చూడండి కనిపిస్తుంది అసలుకే నూనె. ఏం చేద్దాం తప్పదండి, తెచ్చుకున్నాక పడేయలేము కదా. చూడండి నూనె కాగిపోయిందండి. సమోసాలు వేసుకుందాం ఇప్పుడు మనము. నేను నూనె కాగబెట్టుకొని మంట తగ్గించి పెట్టుకున్నానండి. నూనె కాగిన తర్వాత మంట తగ్గించుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఖర్చుకోకుండా నీట్గా కాలుతాయండి. ఇట్లా
చూడండి మటన్ కీమా సమోసాలు రెడీ అయినాయండి. ఇది ఆకు వచ్చేసి ఇది సలాడ్లు వేసుకుంటారండి. ఇది కస్సు ఇంగ్లీష్లో ఏదో అంటారు, నాకు తెలియదండి ఇంగ్లీషు. అని ఎచ్చుల కోసం ఇట్లా వేసానండి అంతా క్యారెట్ కొంచెం ఇది ఇట్లా ఎచ్చుల కోసం అని ఈ మాదిరి ఎచ్చులు పడినానండి అంతా. ఇట్లా ఇవన్నీ సమోసాలు వరుసగా పెట్టేసినాను. చూడండి లోపల మెత్తగా బయట వచ్చి కరుగుమంటాయండి. ఇది మనము అది కార్న్ఫ్లెక్స్ వేసినాం కదా, దంచి పాలల్లో అద్ది కార్న్ఫ్లెక్స్ పైన కోటింగ్ మాదిరి వేసాం కదా, ఇది వచ్చి కరుగుమంటుందండి. ఇది లోపల మెత్తగా ఉంటుందండి మటను. ఇది మటన్ కీమా. సరే అండి, నా వంట మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అలాంటి వాళ్ళని చదువురాని వాళ్ళని కష్టజీవులను కూడా సపోర్ట్ చేయండి. అందరికీ జై శ్రీరామ్ అండి. బాయ్.